హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టాక్స్ మిత్రులారా. నేను మీ బీవీఆర్ రావుని. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు సంచలనాలు జరుగుతున్నట్టే కనిపిస్తోంది. రాజకీయ మేధావులు చెబుతున్నట్టుగా జగన్కి ఈసారి పరాభవం తప్పదా అని చాలా అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ కర్నూలు ఎంపీ ఒకతను వైసీపీకి రాజీనామా చేయడం, అంతకుముందు కూడా 2-3 లీడర్లు రాజీనామాలు చేయటం, వాళ్ళంతా తెలుగుదేశం పార్టీలో చేరటం, అలాగే స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు మొన్న 3 రోజుల క్రితం వైసీపీలో జాయిన్ అయ్యి మరి ఏమైందో ఏమో తెలీదు, సడన్గా ఆ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు పవన్ కళ్యాణ్ని కలవటం, జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. అయితే ఈ విషయాన్ని చాలామంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. చాలా సోషల్ మీడియాలో చాలా సంచలనంగా మారుతుంది. అయితే నా క్వశ్చన్ ఒకటే, అంబటి రాయుడు అనే వ్యక్తి జనసేనలో కలవటం వల్ల పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడా? అలాగే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం కూటమి విజయం సాధిస్తుందా? అంబటి రాయుడికి ఎవరు ఓటేస్తారు? సరే, దీన్ని పక్కన పెడితే సరే ఆ విషయం, ఎందుకంటే తను కూడా స్టార్ క్రికెటర్, మంచి ప్లేయర్, ఆటగాడు, చాలా పేరున్న వ్యక్తి. సో ఖచ్చితంగా అతను జనసేనలో చేరడం అన్నది ఒక వార్తగా సోషల్ మీడియాలో అది చోటు చేసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఏ మేరకు అంబటి రాయుడు తన ప్రభావం చూపుతాడు, జనసేనకి ఏ విధంగా అది సపోర్ట్ అవుతాడు, పవన్ కళ్యాణ్కి ఏ విధంగా సపోర్ట్ అవుతాడు అన్నది వేచి చూడాలి. అంబటి రాయుడిని క్రికెటర్గా చాలామంది అభిమానించవచ్చు, ఎస్, అది కాదని లేని నిజం. కానీ అంబటి రాయుడు పేరు ఓట్లు సంపాదించి పెడుతుందా, ఇది మనం ఆలోచించాలి. సో ఎందుకంటే పవన్ కళ్యాణ్ సభలకి కోటాను మంది అభిమానులు వస్తారు. పవన్ కళ్యాణ్ కూడా చాలా ఆవేశంగా మాట్లాడతాడు. కానీ ఎందుకు ఆ అభిమానం ఓట్ల రూపానికి మారటం లేదు అని ఆలోచిస్తే, పవన్ కళ్యాణ్ అభిమానులందరూ 20, 21, 18 లోపు ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఈ కోట్ల మందిలో దాదాపు 70%. సో వాళ్ళందరికీ ఓటు హక్కు లేదు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఓట్లుగా మారడానికి అవకాశం లేదు. సో అదొక మైనస్ అవుతుంది. అలాగే 40+, 50+లో ఉన్న వాళ్ళు ఎవరు పవన్ కళ్యాణ్కి ఓటు వేయరు. వాళ్ళకు తెలిసిందో తెలుగుదేశం లేదా కాంగ్రెస్ లేదా వైసీపీ, జగన్, వీళ్ళు మాత్రమే తెలుసు. వాళ్ళకే వాళ్ళు ఓట్లు పోతాయి. కాగా ఆ మిగిలిన ఏ శాతం అయితే ఉందో ఆ ఓట్లు మాత్రమే పవన్ కళ్యాణ్కి పడతాయి. సో దానివల్ల పెద్ద ప్రయోజనం కొనకూడలేదు. ఎందుకంటే మనం చూసాం పోయినసారి ఏపీలో జరిగిన ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ కమ్యూనిస్టులతోటి పొత్తు పెట్టుకోవడం, అలాగే బీజేపీకి సపోర్ట్, తెలుగుదేశానికి లోపాయకారిగా సపోర్ట్ చేయటం, కానీ ఏ విధమైన ప్రభావం చూపలేకపోయింది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఏ ఓట్లను కూడా చీల్చలేకపోయారు. సో ఇది గమనించాల్సిన విషయం. సో కనీసం 1 సీటు, అది కూడా వ్యక్తిగతంగా తనకు పేరు ఉండడం వల్ల ఆ క్యాండిడేట్ గెలవడం జరిగింది. ఆ తర్వాత రాజీనామా చేసి వైసీపీలోకి రావటం ఏదో జరిగింది. సో పవన్ కళ్యాణ్ ఆవేశంగా ప్రసంగాలు అయితే చేస్తున్నాడు. కానీ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న పెద్ద బ్యాడ్, మిగతా సమయాల్లో తను ఎక్కడ ఉంటాడో తెలీదు. కరెక్ట్గా ఏదైనా అవసరం వచ్చినప్పుడు తెలుగుదేశానికో బీజేపీకో సపోర్ట్ చేయడం. సో ఇలాంటి ఆయన మాట్లాడే మాటలు చాలా ఎబ్బెట్టుగా అలా ఉండటం వల్ల అవి ఓట్ల రూపానికి మారలేదు అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. సో అసలు పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు జనాలకని చెప్పట్లా. ఎంతసేపు జగన్ని దించాలి, సీఎం ఎవరైనా ఓకే చూద్దాం అని జగన్ ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడిని తోడు తీసుకొని తను వెళ్తూ ఉన్నాడు పాలిటిక్స్లో. సో చంద్రబాబు నాయుడుతో ఫ్రెండ్షిప్ చేసినంత మాత్రం జగన్ సీఎం అయ్యే అవకాశం లేదు, అది అందరికీ తెలుసు. సో ఈ విషయం గురించి మనం ముందు వీడియోలో కూడా మాట్లాడుకున్నాము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎవరిని పైకి ఎదగనిచ్చే వ్యక్తి కాదు. సో పవన్ కళ్యాణ్ కూడా అదే గతి పట్టచ్చు. సరే, ఏది ఏమైనా ఇవాళ అంబటి రాయుడు
జనసేన తీర్థం పుచ్చుకోవడం అన్నది చాలా పెను సంచలనమైన వార్తగా మీడియా అయితేనేమి, పత్రికలు అయితేనేమి, వెబ్సైట్స్ అయితేనేమి, టీవీలు అయితేనేమి, మిగతా ఏదైనా సోషల్ మీడియా అయితేనేమి అదంతా చాలా పెద్ద ఎత్తున దాన్ని పెద్ద వార్తగా తీసుకొని రాస్తున్నారు. కానీ నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు. ఎందుకంటే అంబటి రాయుడు ఎప్పుడు ప్రజాసేవ చేసిన వాడు కాదు, దేశ సేవ చేశాడు, అది ఒప్పుకుంటాం. ఎందుకంటే తన క్రికెట్ ద్వారా సో మన ఐపీఎల్లో ఆడుతూ మన తెలుగు తేజం అంటూ పేరు తెచ్చుకున్నాడు. ఎందుకంటే తెలుగులో అలాంటి బ్యాట్స్మెన్ ఉండటం మనందరికీ గర్వకారణం, అతన్ని ఎప్పుడు చూసుకుంటాం. సో అంబటి రాయుడు ఈరోజు జనసేనలో జాయిన్ అయినంత మాత్రాన పెద్ద ఒరిగేది ఏం లేదు అన్నది చాలామంది అభిప్రాయం, నా అభిప్రాయం కూడా. చూడాలి ఎలా ఉంటుందండి. అంటే ఒక స్టార్ క్రికెటర్ని క్యాంపెయిన్ అంటే ఎలక్షన్ ప్రచారంలో క్యాంపెయిన్గా అతన్ని వాడుకోవచ్చు. సో తద్వారా ఆ మీటింగులకి మరికొంతమంది అభిమానులు, మరికొంతమంది క్రికెట్ అభిమానులు, జనసేన అభిమానులు కలిసి మీటింగులని సక్సెస్ చేయొచ్చు. ఆ అవకాశం అయితే ఉంది. సో ఏది ఏమైనా జగన్ ఇప్పటికి కూడా ఒక మాట చెప్తున్నాడు అందరికీ. ఆయన చాలా ధైర్యంగా ఏమిటంటే, నేను అందించిన ఫలాలు, మా ప్రభుత్వం అందించిన ఫలాలు మీ ఇంట్లో అందితే నాకు ఓటేయండి, లేకపోతే వేయకండి అని చాలా స్ట్రైట్గా చెప్తూ ఉన్నాడు జగన్. బట్ ఏది ఏమైనా కాస్త జగన్ను అభిమానించే వ్యక్తిగతంగా, ఇది రాజకీయంగా కాదు, ఒక జర్నలిస్ట్గా నేను ఏ పార్టీని సపోర్ట్ చేయటం లేదు. సో ఏంటంటే జగన్ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే అతనిలో ఉన్న మోనోపాలి అనే గుణాన్ని కాస్త తగ్గించుకుంటే బెటర్. ఏంటంటే ఎవరి మాట వినకపోవటం, తాను చెప్పిందే వేదం అనుకోవటం, ధైర్యం ఉండొచ్చు. ధైర్యానికి అనుభవానికి చాలా తేడా ఉంది. మనిషికి ధైర్యం ఉండడం వేరే, జగన్కు ధైర్యం ఉంది, కానీ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. సో కాస్త ఎవరైనా అనుభవజ్ఞులు, మీ నాన్నని, మీ ఫ్యామిలీని ప్రేమించే వాళ్ళు ఏదైనా ఒక మంచి మాట చెబితే దాన్ని పరిగణలోకి తీసుకోండి. అందులో మంచి ఉంటే ఆచరించండి, లేకపోతే లేదు. కానీ అలా మొండిగా ఉండటం కాస్త, ఎందుకంటే ఆ పార్టీలో కూడా కొడాలి నాని కానీ, రోజా కానీ, అంబటి రాంబాబు కానీ వాళ్ళంతా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, ఎదుటివాడి మీద దుమ్మెత్తిపోయటం, అంటే బూతులు మాట్లాడటం, ఇవన్నీ కట్టడి చేయాలి కదా పార్టీలో. జగన్ ఏం మాట్లాడకపోవచ్చు, కానీ తన మంత్రివర్గ సహచరులు కానీ, తన పార్టీలోని వ్యక్తులు కానీ మాట్లాడటం అది చాలా చెడ్డ పేరు వస్తుంది కదా. అలాగే ఈ మధ్య జగన్ కూడా పవన్ కళ్యాణ్ మీద 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు అంటూ విమర్శలు చేయడం తగదు. ఒక అధినాయకుడిగా, ఒక పార్టీని నడిపించే నాయకుడిగా మీరు డైరెక్ట్గా మాట్లాడటం తప్పు. సరే, మీ మంత్రివర్గ సహచరులు, మీ ఎమ్మెల్యేలో, ఇంకా మీ క్షేత్రస్థాయి లీడర్లు మాట్లాడారు అంటే సరే, అది ఏదో అనుకోవచ్చు, కానీ మీరు మాట్లాడకూడదు కదా. ఆచి తూచి ఉండాలి జగన్ గారు. సో ఆలోచించండి, ఎందుకంటే పరిస్థితులు కాస్త మీకు వ్యతిరేకంగా మారుతున్నాయేమో అన్న అనుమానం నాకు కూడా వస్తుంది మధ్య. సో ఈ ఎల్లో మీడియా ఏదైతే ఉందో, గ్లోబల్స్ ప్రచారం అంటాం, మీకు అది తెలియదు కాదు. ఓకే, గ్లోబల్స్ అనే ఒక జర్నలిస్టు ఒక అబద్ధాన్ని పదే నిజాన్ని చేయడంలో ఆయన చాలా ఫేమస్. అందుకని దానికి గ్లోబల్స్ ప్రచారం అని వస్తుంది. ఆ ప్రచారం ఎక్కువగా సాగుతోంది. ఎక్కడైనా ఏ మూలైనా అది ప్రజల మైండ్లోకి ఎక్కిందంటే మీకు చాలా ప్రమాదం. అది గమనించండి జగన్ గారు. సో చూద్దాం, మీరు అన్నట్టుగా మీ అభివృద్ధి ఫలాలను అందుకున్న ఓటర్లు మీకు ఓటేస్తారా, లేకపోతే ఇటు జనసేన పవన్ కళ్యాణ్, అటు చంద్రబాబు నాయుడు కూటమి ఏదైతే ఉందో అది వాళ్ళని అభిమానిస్తూ ప్రజలు ఓటేస్తారా? అలాగే మీ పార్టీ నుంచి వెళ్ళిపోతున్న వాళ్ళు ఎంతవరకు మిమ్మల్ని దెబ్బతీస్తారు, ఎంతవరకు మీకు ప్లస్ అవుతుంది, ఒకసారి ఆలోచించండి జగన్ గారు. సో మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అమూల్యమైన మీ అభిప్రాయాన్ని చెప్పడం మాత్రం మర్చిపోకండి మిత్రులారా. అలాగే బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ బీవీఆర్ రావు సైనింగ్ ఆఫ్.